నెల్లూరు సర్వోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆడదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ ఆడదామాంధ్ర కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎంతో ముఖ్యమైనదని, ఇప్పటి వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమం అభివృద్ధి మాత్రమే ఉన్నదని, ఏ రాష్ట్రంలో కూడా క్రీడలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ఏవీ ఏర్పరచలేదని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కర సంబరాలు చేయాలనే ఉద్దేశంతో క్రీడలపై ఆసక్తితో గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వేల లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించారని తెలిపారు. క్రీడల్లో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి ఇప్పటిదాకా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా కూడా క్రీడాకారులకు సంబంధించి ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున క్రీడా సంబరాలని రాష్ట్రం అంతా చేసే విధానంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, క్రీడాకారులకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా కూడా కొన్ని వేల లక్షల మంది క్రీడాకారులకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆడదాం ఆంధ్ర ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రీడలు ఇది ఒక రాష్ట్రానికే కాదు, నేషనల్స్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు త్వరలో అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచి ఈ దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈరోజు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే క్రమంలో ఆడదాం ఆంధ్ర ఎప్పుడు కూడా ఇలాగే నిరంతరం కొనసాగాలనే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి చిన్నారులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడా అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.